కాశీ విశ్వేశ్వర శివాలయంలో అన్నప్రసాద కార్యక్రమంలో పాల్గొన్న రామగుండం శాసనసభ్యులు రాజ్ ఠాకూర్ సతీమణి మనాలి ఠాకూర్. గోదావరికని పవర్ హౌస్ కాలనీలో శ్రీ కాశీ విశ్వేశ్వర శివాలయంలో ఘనంగా పూజలు నిర్వహించిన మనాలి ఠాకూర్. కార్తీక మాసం ముగిసే సమయంలో శివాలయంలో అన్నపూజ నిర్వహించిన ఆలయ అర్చకులు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ సతీమణి మనాలి ఠాకూర్ ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ, ఆ పరమశివుడికి అన్నపూజ నిర్వహించే కార్యక్రమంలో మమ్మల్ని పిలవడం ఎంతో అదృష్టంగా భావిస్తున్నానని సంతోషం వ్యక్తం చేశారు. అలాగే ఆ పరమశివుడి ఆశీస్సులు ప్రజలపై ఎల్లప్పుడూ ఉండాలని, ప్రజలు సుఖశాంతులతో ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్నారు. అలాగే ఇంత గొప్పగా పూజ నిర్వహించిన ఆలయ నిర్వాహకులకు, అర్చకులకు కృతజ్ఞతలు తెలిపారు. శివుడు అలంకరణ మా వెంకన్న గారు అసలు శివుణ్ణి కైలాసంలో చూసిన ఫీలింగ్ వచ్చేసింది. మనసుకి ఒక తెలియలేని ఒక వైబ్రేషన్స్ చాలా చాలా చక్కగా దేవాలయంలో నిత్యము ఏదో ఒకటి చేస్తా ముందుకెళ్తా ఉన్న వెంకన్న గారికి రెండు చేతులు జోడించి ముందుగా ధన్యవాదాలు పెట్టుకుంటాము. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క కమిటీ మెంబరు, ప్రతి ఒక్క అన్నలు తమ్ముళ్ళు, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క కుటుంబం, రాజ్ ఠాకూర్ మక్కన్ సింగ్ కుటుంబం, ఈరోజు అందరూ కూడా ఇక్కడ కలిసి ఆ దేవుడి ప్రసాదం స్వీకరించి ఎంతో రంగరంగ వైభవంగా ఈరోజు ఇంత వేల మందితోని ఇక్కడ భోజనాలు చేస్తూ ఉంటే అక్కడ నుంచి ఏం భోజనం మా అదృష్టంగా భావిస్తూ ఉన్నాం. ఈరోజు ఆ శివుడు ఆశీర్వాదంతో రాజ్ ఠాకూర్ మక్కన్ సింగ్ ఇంకా ఆయన ముందుకి ప్రతి ఒక్క రోడ్లు కానీ, ఆయన చేసే కార్యక్రమాలు కానీ, ఫ్యాక్టరీలు కానీ, ఊరిని డెవలప్ చేసి దీన్ని సస్యశ్యామలం చేసే ఒక్క కంకణం, ఆయన కట్టుకున్న కంకణానికి మీరందరూ కూడా తోడయ్యా దేవుడు ఆయనకి ఇంకా స్ట్రెంత్ ఇచ్చి ముందుకు వెళ్ళాలని కోరుతూ, ప్రతి ఒక్కరికి కార్తీక మాసంలో ఈరోజు ఎంతో మంచి రోజు కాబట్టి అందరూ కూడా ఇక్కడ భోజనం చేసి వాళ్ళ కుటుంబం సుఖశాంతులతో ఉండాలని కోరుతూ